హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే మీ ముందు రావడం జరిగింది. సో వాట్ యూ టర్న్ ఫ్రెండ్స్, మార్కెట్స్లో ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి. ఒక యూ టర్న్ అనేది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అయితే మనం ఏదైతే ఒక లైన్ నిన్న డ్రా చేయడం జరిగిందో, ఐ థింక్ కుదిరితే నేను షార్ట్ కూడా రిలీజ్ చేస్తాను అనమాట అండి. సో నేను ఎగ్జాక్ట్గా నేను చెప్పడం జరిగింది 21,700 800 లెవెల్స్ దగ్గర ఒక సపోర్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అది బ్రీచ్ అయిపోతే రైట్. సో యాక్చువల్గా మీరు చూస్తే కనుక ఈ ఛానల్ అయితే బ్రేక్ అయిపోయింది, బట్ కానీ క్లోజింగ్ బేసిస్ మీద ప్రీవియస్గా కూడా మీరు చూడొచ్చు. ఓపెనింగ్ ఛానల్ కింద వచ్చింది కానీ బట్ క్లోజింగ్ అనేది మళ్ళీ అగైన్ బ్యాక్ టు ద ఛానల్, ఇన్సైడ్ ద ఛానల్ అనమాట అండి. రైట్. సో అందువల్ల ఏంటంటే యాజ్ ఆఫ్ నో అట్లీస్ట్ ఇట్ ఈస్ హోల్డింగ్, ఇట్స్ ఓకే అనమాట అండి. సో ఫర్ టైమ్ బీయింగ్ సో ప్రస్తుతానికి లెవెల్ అయితే రెస్పెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈ రోజు డే లో ఏదైతే ఉందో అది నేను కొంచెం సిగ్నిఫికెంట్ పాయింట్ కింద కన్సిడర్ చేస్తాను అనమాట అండి. ఎందుకంటే అంత ఎక్స్ట్రీమ్ చాలా నెగిటివ్ న్యూస్ ఉందన్నమాట అండి. సో గ్లోబల్ మార్కెట్స్ అనే సెంటిమెంట్ కంప్లీట్గా నెగిటివ్గా ఉంది. డిస్పైట్ దట్ ఒక మంచి బయింగ్ ఇంట్రెస్ట్ అనేది అండ్ మంచి డెప్త్ అయితే మార్కెట్లో కనిపించింది అనమాట అండి. సో దట్ ఇండికేట్స్ అనమాట. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఆర్ఎస్ఐ బౌన్స్డ్ ఫ్రమ్ 40 లెవెల్ రైట్. సో లుక్ ఎట్ దిస్, ఆర్ఎస్ఐ జస్ట్ 40 దగ్గర టచ్ అవి. సో దట్ ఇండికేట్స్ అనమాట అండి. సో సమ్ స్ట్రెంత్ ఇంకా ఉంది. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ బయింగ్ గోయింగ్ ఆన్ రైట్. సో వండర్ఫుల్గా ఒక రికవరీ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట అండి. ఇప్పుడు మనం ఒక మంచి బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక మంచి రికవరీ. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ కమింగ్ వీక్లో మనం సో మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. ఫర్ ద టైమింగ్ ఈ డౌన్ సైడ్ అంటిల్ అన్లెస్ ఈ 2 డేస్లో ఏదైనా జరిగి డెవలప్మెంట్స్ మరి ఏదైనా రైట్ ఎస్కలేషన్స్ వస్తే తప్ప, సో ఏదైతే యుద్ధం జరుగుతుందో దాంట్లో ఏదన్నా ఎస్కలేషన్స్ వస్తే కనుక సో అప్పుడు ప్రాబ్లం రావచ్చు అనమాట అండి. బట్ కానీ సో లుక్ ఎట్ దిస్ బ్యూటీ అనమాట అండి. హ్యూజ్ గ్యాప్ డౌన్ తర్వాత సో ఆల్మోస్ట్ లైక్ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనమాట అండి. మార్నింగ్ ఇట్ వాజ్ ఇండికేటింగ్ ఈవెన్ వర్స్ట్ అనమాట అండి. 250 ప్లస్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇండికేట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఎవరైతే నిన్న వీడియో జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారో ఐ వాజ్ క్యారీయింగ్, నిన్న పుట్లు క్యారీ చేస్తున్నానని చెప్పడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేశారు, నా ట్రేడ్స్ చూపించినప్పుడు ఆల్రెడీ ఎంతో షార్ట్ టైంలో క్విక్గా ట్రేడ్ చేయాల్సి వచ్చింది. ట్రేడ్ చేయడం వల్ల ఐ గాట్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అని నేను చెప్పడం జరిగింది కదా. అండ్ చూపించినప్పుడు లాస్ట్లో కొన్ని ట్రేడ్స్ ఐ వాజ్ క్యారీయింగ్ అని కూడా నిన్న మీకు వీడియోలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఉంటుంది అనమాట అండి. సో అది క్యారీ చేయడం వల్ల ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. యాక్చువల్గా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లైక్ 2 lakhs అలా ప్రాఫిట్ అనమాట అండి. బట్ కానీ అంత ఫాల్ రాలేదు. సో అల్టిమేట్లీ ఒక 1 lakh 2 lakh అని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట అండి. ఎందుకంటే నిఫ్టీ 200-300 పాయింట్స్ అంటే సో బ్యాంక్ నిఫ్టీ సో లైక్ 600 ఆ రేంజ్లో ఉండాలన్నమాట అండి. బట్ కానీ అంత ఫాల్ అయితే రాలేదు. సో ఫైనల్గా ఒక 60,000 ప్రాఫిట్ రావడం జరిగిందనమాట ఆ ట్రేడ్లో. సో తర్వాత ఇంట్రాడేలో కూడా ఒక వండర్ఫుల్ మూవ్, మంచి రికవరీ వచ్చింది. ఆ విధంగా నిన్న క్యారీ చేయడం వల్ల సో ఆ గ్యాప్ డౌన్ మూవ్ క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా ఫస్ట్ టిక్లోనే నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట అండి. సో తర్వాత ఏదైతే ఒక రికవరీ వచ్చిందో నాకు నా సిస్టమ్ ప్రకారం సిగ్నల్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడేలో క్యాప్చర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 150-200 పాయింట్స్ అనమాట అండి. అండ్ నిఫ్టీలో ఒక 50 పాయింట్స్ ఇంట్రాడేలో క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ డే అనమాట అండి ఫర్ మీ. సో మంచి ప్రాఫిటబుల్ డే కింద ఈరోజు ఉండడం జరిగింది. అండ్ మీరు చూస్తే కనుక నాట్ ఓన్లీ దట్ విక్స్ అనేది కొంచెం పెరిగిందనమాట. దట్ ఇస్ ఎ గుడ్ సైన్ అనమాట చాలా రోజుల తర్వాత. సో ఎందుకంటే ఇంట్రాడే ఎవరైతే చేస్తారో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాలటిలిటీ అనమాట అండి. సో చాలా రోజుల తర్వాత కైండ్ ఆఫ్ మంచి వాలటిలిటీ అండ్ ఫాలో అప్ మూవ్ అనమాట. దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఒక ఫాలో అప్ మూవ్ అనేది రావడం జరిగింది రైట్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ విషయంలో కూడా నిన్న నేను చెప్పడం జరిగింది రైట్. సో లుక్ ఎట్ దిస్, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకున్నాం. దట్ ఈస్ అరౌండ్ 47,000 లెవెల్ అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇలా నేను ఒక లైన్ కూడా డ్రా చేయడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే రికవరీ వచ్చే ఛాన్స్ ఉంది ఆ లెవెల్ నుంచి అని చెప్పి నిన్న మనం అనుకోవడం జరిగింది. బట్ కానీ ఇట్ మైట్ హ్యావ్ ఫూల్డ్ అనమాట అండి. చాలామంది ట్రాప్ అయిపోయి ఉంటారు అనమాట. ఇంకా పడిపోద్ది అని ఎవరైతే కొంచెం ఎక్కువ గ్రీడ్కి వెళ్తారో సో అది అనమాట అండి మనకి ఇండికేట్ చేసింది. సో మీరు చూస్తే కనుక ట్రెండ్ లైన్ బ్రీచ్ అయింది. బట్ కానీ అల్టిమేట్గా విత్ ఇన్ ఫస్ట్ 15 minute క్యాండిల్లోనే ద కైండ్ ఆఫ్ రికవరీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అసలు ఇంట్రాడే మూవ్ అయితే క్రేజీ మూవ్ అనమాట అండి. సో 46,600 నుంచి 47,000 అంటే ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ 1000 పాయింట్స్ అనమాట. ఇంట్రాడేలో బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్ల మూవ్ అనేది చాలా రోజుల తర్వాత చూడటం జరిగిందనమాట అండి. సో మంచి మూమెంటం, మంచి వాలటిలిటీ అనేది మార్కెట్లో మంచి ఫాలోఅప్ మూవ్స్ అనేవి నేను విట్నెస్ చేయడం జరిగింది చాలా రోజుల తర్వాత. ఇట్స్ అ కంప్లీట్ యూటర్న్ అనమాట అండి. సో మార్కెట్ కంప్లీట్ నెగిటివ్ సెంటిమెంట్ నుంచి యూటర్న్ తీసుకోవడం జరిగింది. సో అండ్ గ్యాప్స్ ఫిల్ అయిపోయినాయి మనం అనుకున్నాం కదా. సో ఇంకా నెక్స్ట్ ప్రాబబుల్ గ్యాప్ ఏదైతే ఉందో సో ఆ లెవెల్ ఫిల్ అవ్వడానికి నెక్స్ట్ అటెంప్ట్ జరుగుతుంది అనమాట అండి. దట్ ఈస్ 48,400
లెవెల్స్ అనమాట అండి. సో లెట్ అస్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. అది ఇంకా చాలా దూరం ఉంది. బట్ కానీ ఇమ్మీడియేట్ హర్డిల్ అయితే 47,700 అనమాట అండి. అది క్రాస్ అవి క్లోజ్ అయ్యి సస్టైన్ అయితే కనుక స్లోగా ఇట్ కెన్ పికప్ ద ట్రెండ్. బట్ కానీ అగైన్ చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ ఏదైనా సిచ్యువేషన్స్ కొంచెం వరస్ట్గా ఉండి మళ్ళీ అటు ఇటు సామాన్లు దీపాల సామాన్లు ఏమైనా రైట్, సో అటు ఇటు ఏదైనా ఎక్స్చేంజ్ అవి జరిగితే కనుక, సో అంటే సరదాగా చెప్తున్నాను అనమాట. బట్ కానీ ఇట్స్ ఎ వర్స్ట్ థింగ్ అనమాట అండి. సో ఎప్పుడు కూడా సో వారి వల్ల ఏ దేశం ఇప్పుడు బాగుపడింది జనరల్గా లేదు కదా. డెఫినెట్గా సో ఎవరు విన్ అయినా ఎవరు లూజ్ అయినా నష్టం మాత్రం ఇద్దరికీ జరుగుద్ది, అది అందరికీ తెలిసిన విషయమే కదండి. ఓకే, బట్ సంథింగ్స్ అన్ఫార్చునేట్ అనమాట. ఓకే, సో సామాన్లు చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు, రైట్. బట్ ఎనీహౌ సో మార్కెట్స్ మాత్రం సో ఈరోజు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ మనకి మ్యాక్రో ఎకనామిక్ లెవెల్ మీరు చూస్తే ఎకనామిక్ వైజ్ మీరు చూస్తే కనుక జియో పొలిటికల్గా మనకి ఇక్కడ ఎస్పెషల్లీ ఇండియాకి సంబంధించి సో పార్లమెంట్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అనేవి ఆల్రెడీ కిక్ ఇన్ అవ్వడం జరిగింది. సో చాలా స్టేట్స్లో పోలింగ్ బాగుంది, కొన్ని స్టేట్స్లో పోలింగ్ పెద్దగా లేదనమాట అండి. సో న్యూస్ ఇప్పుడే నేను చూడడం జరిగింది. కొన్ని స్టేట్స్ అయితే 30-40%, బట్ లైక్ బెంగాల్ లాంటి స్టేట్స్లో 60% పోలింగ్ జరిగింది. సో అది చూడడం జరిగింది అనమాట. సో ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఓకే, సో ఆ సీజన్ స్టార్ట్ అయింది. ఆ సీజన్ రోజు డెఫినెట్గా మార్కెట్స్లో ఇనిషియేషన్స్ మైట్ హ్యావ్ క్యాపిటలైజ్డ్ అనమాట. ఏదైతే డిప్ వచ్చిందో దాన్ని ఉపయోగించుకుని ఉంటారు. సో మీరు చూడొచ్చు అనమాట, ఈరోజు ఇంత డిప్ వచ్చింది, ఇంత రికవర్ వచ్చింది, బట్ ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్, డిఐఎస్ పార్టిసిపేషన్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, రైట్. అంటే ఏదైతే సెల్లింగ్ చేశారో అది బై చేశారా, సెల్ చేశారా, ఏం చేశారా, నెట్ అయితే పొజిషన్ చూడొచ్చు అనమాట అండి ఆల్మోస్ట్. బట్ ఎఫ్ఐఎస్ మేజర్ రోల్ ప్లే చేసి ఉంటారు. 16,000 కోట్లు అటు ఇటు బయింగ్ సెల్లింగ్ చేసి ఓవరాల్గా నెట్ ఓకే అనిపించారు మాట అండి. 150 పాయింట్లు పాజిటివ్గా క్లోజ్ అయింది. సో దానికి రీటైల్ పీపుల్ కంట్రిబ్యూషన్ ఖచ్చితంగా. యాక్చువల్గా నిన్న సెంటిమెంట్ ఎక్స్ట్రీమ్ బేరిష్ కదా, సో ఈరోజు కొంచెం న్యూట్రల్కి వచ్చేయడం మనం జరిగింది. అండ్ చాలా స్టాక్స్ లైక్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ కానివ్వండి, ఇలా కొన్ని సెలెక్టెడ్ పాకెట్స్లో రియాలిటీ స్టాక్స్ ఎలాగా ఉన్నాయి. సో మంచి స్టాక్స్ కొన్ని సర్క్యూట్స్ పడిపోతున్నాయండి, అప్పర్ సర్క్యూట్స్ ఈరోజు చాలా వండర్ఫుల్గా అనిపించింది అనమాట అండి. అండ్ రిజల్ట్ సీజన్ కూడా మనకు అవుతుంది కదా ఫ్రెండ్స్. మీరు లైక్ విప్రో చూస్తే ఫ్లాట్ అనమాట అండి. సో ఎలికాన్ ఇంజనీరింగ్ వండర్ఫుల్ రిజల్ట్ అనమాట. ప్రైస్ కూడా మంచి బ్రేక్అవుట్, కొత్త బ్రేక్అవుట్ రావడం జరిగింది. హిందుస్థాన్ జింక్ యాక్చువల్గా కొంచెం డిసప్పాయింట్ చేసింది రిజల్ట్, రైట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి రిజల్ట్ సీజన్ అంతా. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ మంచి ట్రెమెండస్ నెంబర్స్ డిక్లేర్ చేయడం జరిగింది. సో టీవీ18 కూడా ఇట్స్ ఎ వండర్ఫుల్ షో, బట్ లాస్ అనమాట అండి. రెవెన్యూ అయితే పెరిగింది, ఇన్కమ్ పెరిగింది, బట్ లాస్ పెరిగింది, రైట్. ఇది రిపోర్టెడ్ లాస్ అనమాట అండి. ఓకే, సో ఓవరాల్గా మీరు చూడొచ్చు అనమాట రిజల్ట్ సీజన్ అయితే మనం స్లోగా ఆల్రెడీ వెళ్ళిపోవడం స్టార్ట్ అయిపోవడం జరిగింది కదా. సో స్లోగా మేజర్ కంపెనీస్ అన్ని దే ఆర్ డిక్లేరింగ్ ద రిజల్ట్స్, రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ అండ్ విక్స్ అనమాట అండి. ఇండియా విక్స్ చూస్తే కనుక 3% పైన పెరగడం జరిగింది ఈరోజు. ఇంట్రాడేలో 5-6-7% కూడా పెరిగింది అనమాట అండి. సో ఇట్స్ ఏ గుడ్ సైన్ అనమాట అండి. అట్లీస్ట్ 14కి వచ్చింది, మీరు చూడొచ్చు అనమాట. దట్ ఈస్ ద రీజన్ వాలటిలిటీ కొంచెం పెరిగింది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రైట్. సో రిజల్ట్ కూడా ఉంది కదండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చాలా వాలటిలిటీ మంచి బయింగ్ వచ్చిందనమాట అండి. దట్ ఇట్ సెల్ఫ్ కెన్ టేక్ అనమాట డ్రాగ్ ఇండెక్స్ అయ్యారు అనమాట అండి ఖచ్చితంగా. ఓకే, సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఓవరాల్గా సో నిక్కాయ్ అవన్నీ స్టిల్ దే ఆర్ స్ట్రగ్లింగ్ 2.6% అనమాట అండి. అండ్ యాక్చువల్గా డౌ ఫ్యూచర్ ఆల్సో ఇండికేటింగ్ నెగిటివ్ అనమాట. బట్ డిస్పైట్ దట్ మన మార్కెట్స్లో మాత్రం విపరీతమైన బయ్యింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది, రైట్. సో మీరు చూడొచ్చు అనమాట నిక్కాయ్ ఇవన్నీ కూడా దే ఆర్ స్ట్రగ్లింగ్, అంతా నెగిటివ్ ఫేజ్లో ఉన్నాయి. బట్ మన మార్కెట్స్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదన్నమాట అండి. సో ఒక మంచి బయ్యింగ్ అయితే సో రావడం జరిగింది. అయితే సెక్టర్స్ ఎలా పెర్ఫామ్ చేసేది చూద్దాం ఈరోజు. లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, ఫైనాన్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది చాలా రోజుల తర్వాత. సో బ్యాంక్ నిఫ్టీలో ఒక మంచి అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది మనం విట్నెస్ చేసాం అనమాట అండి. అండ్ మెటల్స్ అండ్ అదర్ సెక్టర్స్, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఇవి కొన్ని నెంబర్స్ లైక్ బజాజ్ ఆటో రిజల్ట్స్ అవి వచ్చాయి కదండి. సో దాని నుంచి ఇంపాక్ట్ తీసుకుని కొన్ని మూమెంట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ మీడియా ఒకరోజు ఎక్స్ట్రీమ్ పాజిటివ్ ఉంటుంది, ఒకరోజు అండర్ ఓకే, సో క్రేజీగా ఉంటుంది అనమాట అండి. ఐటీ ఇట్స్ ఓకే, ఫ్లాట్గానే ఉంది, కొంచెం స్లైట్ నెగిటివ్ అనమాట అండి. సో ఓవరాల్గా సెక్టర్ ఇండిసెస్ అన్నీ కూడా బాగానే పెర్ఫామ్ చేసినాయి అనమాట అండి. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, రైట్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా నిన్న డిస్కస్ చేసాం, జస్ట్ డైల్ గురించి నిన్న మీకు షేర్ చేయడం జరిగింది. ఆ ప్యాటర్న్ ఏంటి అని చెప్పి నేను అడిగితే ఐ థింక్ ఒకే ఒక ఆయన ఆన్సర్ చేశారన్నమాట అండి. సో దట్ ఈజ్ ఉమారెడ్డి గారు, రైట్. వీక్లీ టైం ఫ్రేమ్లో సో ప్యాటర్న్ ఏంటి అనేది నేను ఐడెంటిఫై చేయండి, షేర్ చేయండి సరదాగా అంటే సో షేర్ చేశారన్నమాట ఆయన. సో వండర్ఫుల్గా సో ఫస్ట్ టార్గెట్ లెవెల్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయిందనమాట అండి. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ లెవెల్స్కి ఇంకా సో ప్రైస్ వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. అండ్ ఈరోజు ఇంకొక స్టాక్ ఉంది, సో అది కూడా సిమిలర్ ప్యాటర్న్ అనమాట అండి. ఇప్పుడన్నా నిన్న ఎవరైతే కామెంట్స్ చేయలేదో మీరు అందరూ కూడా కామెంట్ చేయండి, సేమ్ ప్యాటర్న్. బట్ కానీ ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో కాదు, ఇక్కడ ఒక డైలీ టైం ఫ్రేమ్లో ఈ ప్యాటర్న్ అనమాట అండి.
సోమారెడ్డి గారు ఆల్రెడీ నిన్న ఆన్సర్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఐడియా లేకపోతే జస్ట్ యూ కెన్ వాచ్ అనమాట. మన కామెంట్స్లో ఉందన్నమాట అండి, యూట్యూబ్ కామెంట్స్లో దానికి ఆన్సర్ ఉందన్నమాట అండి. పేపర్ ఆల్రెడీ లీక్ అయింది కాబట్టి సో సరదాగా సో మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా రియల్ లెర్నింగ్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ కెన్ ఆన్సర్ అనమాట అండి. వాట్ ఈస్ దిస్ ప్యాటర్న్, రైట్? సో బ్లూ డాట్ అనేది కంపెనీలో బ్లూ డాట్ అనే ప్రైస్ చార్ట్లో ఈ ప్యాటర్న్ కనిపించింది అనమాట అండి. సో దీని ప్రకారం ఒక వండర్ఫుల్ టార్గెట్ అయితే రావడం జరుగుతుంది అనమాట అండి. లైక్ ఒక 8 to 10% మూవ్ అనేది రావచ్చు అనమాట అండి. సో ప్రైజెస్ కెన్ రీచ్ అప్ టు 6,800 అలాగా వెళ్ళి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట అండి, రైట్? సో అయితే ఇది గ్యారంటీ ఉంటుందంటే వీ హ్యావ్ టు సీ. సో చాలా చోట్ల యాక్చువల్గా ఇది వర్కౌట్ అవుతుంది. సో ప్యాటర్న్స్ స్పీక్ అనమాట అండి, రైట్? సో ఐ థింక్ జస్ట్ డేలో ఆల్రెడీ మీరు చూసారు కదా. సో ఇంకా సమ్ అదర్ స్టాక్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇన్వర్టెడ్ అండ్ షోల్డర్ యాక్చువల్గా సో బాగానే ఇట్స్ వర్కింగ్ అనమాట అండి, రైట్? సో ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ ప్యాటర్న్ ఆల్రెడీ లైక్ రేమాండ్లో మీరు చూడొచ్చు అనమాట అండి. సో రేమాండ్లో కూడా ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేయడం జరిగింది అండ్ కొంచెం బౌన్స్ వచ్చింది, మళ్ళీ రిట్రేస్ అవి మళ్ళీ అగైన్ లుక్ ఎట్ దిస్, రైట్? సో మనం ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్ ఐ థింక్ ఇది ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం. మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు అనమాట అండి. సో ఇట్ ఈస్ మార్చింగ్ టువర్డ్స్ ఇట్స్ టార్గెట్ అనమాట ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ అండ్ ఇట్స్ ఎ ట్రెమండస్ డే, కంప్లీట్ యూ టర్న్ అనమాట అండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ డే అనమాట అండి. అండ్ వీక్ డే కదా, 2 days ఎంజాయ్ చేయండి హాలిడే, రైట్? మళ్ళీ మండే లైవ్ స్ట్రీమ్లో మేము లైవ్ స్ట్రీమ్ తోటి మేము ముందుకు వస్తాం అనమాట అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.